నమస్తే అండి అందరికీ. ఈ వీడియోలో అయితే మేము రోజువారీ కష్టం, పొలంలో చేసే కష్టము, అలానే మాకు చాలా సంతోషంగా గూడా ఉంది. ఇంకొకటి ఏంది అంటే, ఈరోజైతే ఒక సంఘటన అయితే జరిగిందన్నమాట. అది గూడా అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్నయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. రైతు కష్టం అంటే అంతా ఇంతా కాదు. ఎన్నో ఆదలు బాధలు పడి, కడుపుకి అన్నం తినకుండా, రయ్య పగలు అని తేడా లేకుండా కష్టం చేసి మనం పంటలు పండించి మన బాధలు మనం పడుతుంటే, ఈరోజు ఒక ఆయన మేము ఒక తావొచ్చేసి శనగ చెట్లు కొంచెం పెరిగి ఇంకొంచెం అయితే అలానే వదిలేసినాము. ఇంకా నైట్ అంతా గుడగుడ బెడబెడ అంటంటే రయ్య చీకట్లో పోయి అయితే తీగలైతే యేసుకొని వచ్చిండనమాట మా ఆయన. ఇంక అక్కడైతే కాయలు ఏరలేదు. చెట్లు గూడా ఒక్కొక్కటి తప్పింటాయి గదా! అవి గూడా అయితే ఏరుకోలేదన్నమాట. ఇంకా ఆయన అట్లనే అయితే అడిగింది లేదు, బుడిగింది లేదు. అలానే మేకలనైతే చేనులోకైతే తోలేసి మేపుకుంటా ఉన్నాడు. పండబెట్టిన వాళ్ళకి ఎంతైనా గానీ కడుపైతే కాలుతది గదా! ఇంకా ఆ విధంగా అయితే ఒక మాట అయితే అనిండన్నమాట మా ఆయన. దానికి ఆయనకి ఎంతగానో పొడుచుకొచ్చిందో తెలుసా? పంచాయతీకొస్తాము అది ఇది అన్నాడు. ఆయన చేసిందే తప్పు. మళ్ళీ ఇంకా పంచాయతీ అది ఇది అన్నాడు. ఇంటి దగ్గరకొస్తే ఉంది నీకు భరత పూజ అని జెప్పేసి మేమైతే అనుకోని సైలెంట్‌గా అయితే వచ్చేసినాము. వస్తే చూసుకుందాంలే అన్నట్టు. వస్తే గనక ఖచ్చితంగా అది గూడా ఒక షార్ట్ వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేస్తాను. ఇదొచ్చేసి ఇంకొక చోట చెనిగి చేనన్నమాట. ఎంత సగం సగము అంటే నీళ్ళు పారట్లేదు. సో, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం పారగట్టుకొని యాటికి పారితే ఆటికైతే శనగ చెట్లయితే ఈ విధంగా అయితే పెరుక్కుంటా అన్నాము. శనక్కాయలయితే మస్తు కాసినాయి. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని అగసాట్లు పడ్డా గూడా మన కష్టానికి ఫలితమైతే దొరికింది అన్నట్టు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నిన్నటి పెట్టిన వీడియో అయితే తప్పకుండా చూడండి. చెట్టుకొచ్చేసి ఎన్ని కాయలు కాసినాయో తెలుసా? నీళ్ళు పారక తావ ఎండిపోయినాయి. అస్సలు తొగుడైతే అయిపోయినాయి అన్నట్టు. ఈ ఏడాది పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు. అయినా గూడా మన కష్టానికి ఫలితమైతే దొరికిందనే అనుకోవచ్చు. ఇవొచ్చేసి కాయలు ఒక రకం అన్నమాట. K6, K9 అయితే అన్నీ ఒక తాకే ఊడగ దిగి మొత్తం ఒకటే కుప్పగా అయితే కనిపిస్తాయి చెట్లో కాయలు. కానీ ఇవి ఆ విధంగా కాదు. చెట్టు ఎంతుంటే అంత భూమిలోకి అర్లకపోయి కొమ్మకి, రెమ్మకి అయితే పూత, కాత, పిండి అంతా ఉంటాయి. అంటే ఇవి ఒక్కసారిగా ఊడగలైతే దిగవు. చెట్టు భూమిలో ఉన్నంత సేపు ఊడగలు దిగుతానే ఉంటాయి. పూతొస్తానే ఉంటది. బలిసింటే పిందులు, బొడ్లుంటే ఆ విధంగా అయితే ఉంటాయన్నట్టు. కాకపోతే కాత మాత్రం మంచిగొస్తది. దానిలకి రేట్‌లో గూడా కొంచెం తేడా ఉంటదన్నమాట. అంటే ఇవి 200, 300 అట్లా అయితే తక్కువుంటాయి. మూటలైతే ఎగబడతాయి. ఆ విధంగా అయితే మేము ఈసారి గూడా ఇదే సీడే యేద్దాము అనుకుంటున్నాము. ఊరు దగ్గర. ఇక్కడైతే కొంచెం నీళ్ళతో ఇబ్బంది గానీ, అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే నీళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. కరువుకి, కాలానికి గూడా అయితే నీళ్ళొస్తాయండి. అయితే శనగ చేను మధ్యాహ్నం పెరకడం అయితే కంప్లీట్ అయిపోయింది. పారిన దగ్గరికి భోజనం అయితే తీసుకెళ్తున్నా ఇంటి దగ్గరకొచ్చి. మార్నింగ్ ఎన్నింటికి పోయినామంటే 9కి, 9:30కి ఆ మధ్య అయితే వెళ్ళినాము శనగ చెట్లు పెరకడానికి. అంతకుముందే మా వాళ్ళు ఇంకొక తోట పెరికిన చోటొచ్చేసి వీడియో స్టార్టింగ్‌కైతే చూస్తే చెప్పినాను గదా! ఇట్లా స్ట్రగుల్స్ పడి ఆడ మేపేసినారు అని జెప్పేసి ఆ చేనులో పొద్దున్నే అయితే యేసుకొనొచ్చారు తీగులు. అవైతే ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ అయితే పోయినామన్నమాట. ఒక్క పని గాదండి బాబోయ్! ఎన్ని పనులో. నేను ఈ భోజనం తీసుకొనొచ్చేసరికి మా వాళ్ళైతే లోడయితే చేసుకుంటున్నారు. అన్నీ ఒక లోడ్‌కైతే ఎయలేంలే. ఎందుకంటే ఇక్కడ మా ఆయన ఒక్కడే ఉన్నాడు గదా! పైనేసుకోవాలి, ఎగేయాలి కాబట్టి వల్ల గాదు అని జెప్పేసి కొన్నిగా యేసుకొని మళ్ళీ దించేసొచ్చి మళ్ళీ అయితే యేసుకుందాం అన్నట్టు భోజనం అయితే జేస్తున్నాము. మా చారు ఈరోజు ఉలవ చారన్నమాట. తాలింపు, చారైతే తిరగబాతకైతే యేస్తామన్నట్టు. ఈ కూర గురించి మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ జేయండి. అయితే మస్తు గుడగుడ, బెడబెడ అంటాంది. అస్సలు రావాలన్నప్పుడు అస్సలు రాదు గానీ, వద్దురా బాబోయ్ అన్నప్పుడు మాత్రం ఈ వానకి అదేం కొదవుండదు. తీగలేసేంతసేపు అంతా ఇంత టెన్షన్ గాదండి బాబోయ్! అయితే తీగలేసేసినాము. పుల్ల చినుకులైతే పడుతున్నాయి. అయితే మళ్ళీ మధ్యలో వచ్చినా గూడా ఇబ్బందే అన్నట్టు పట్టయితే గప్పుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అస్సలు ఇన్ని అగసాట్లు పడట్లేదు ఈ వానలతో. అకాలపు వర్షాలు ఇప్పుడైతే వడగండ్ల వానైతే మాకైతే అస్సలొద్దండి. మార్నింగ్ జరిగిన సంఘటన వల్ల అదిగోండి ఇక్కడ గూడా కాయలైతే ఏరలేదు. మళ్ళీ తోలేస్తాడేమో అన్నట్టు మళ్ళీ అయితే కళ్ళైతే ఏసేస్తున్నాము. కళ్ళేసి మళ్ళీ అయితే
కాయలు మార్నింగ్ రేపైతే ఏరుకోవాలి. అదైతే రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఒకసారి ముందుకు వెళ్లి చెక్ చేయండి ఏ విధంగా ఉందని చెప్పేసి. నచ్చితే ఒక చిన్న లైక్